ధరణి పైన ప్రభుత్వం చాలా సీరియస్ ఉన్నది. ధరణి సంబంధిత సమస్యలపైన వారు ముందు నుంచి మాట్లాడుతున్నట్లుగానే ఈ ధరణి మారుస్తామని, ధరణి ప్లేస్లో మరొక డిజిటల్ రికార్డుల వ్యవస్థను తీసుకొని వస్తామని, మాన్యువల్ రికార్డుల మెయింటెనెన్స్ ఉండాలి, డిజిటల్ రికార్డులని ప్రభుత్వం చెప్తున్నట్లుగానే ధరణి సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏర్పాటు అంటేనే ధరణి ఆధారంగా ఉన్న సమస్యలకు ఒక పరిష్కార దిశగా వెళ్తున్నట్లు, ధరణి సమస్యలకు పరిష్కారం దొరికినట్లుగానే భావించవలసి ఉంటుంది. భూ సమస్యల పరిష్కారానికి కన్వీనర్తో పాటుగా 4 సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ప్రధాన కమిషనర్గా భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ కన్వీనర్గా ఉంటారు. దీంట్లో కాంగ్రెస్ నాయకులు కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ భూపరిపాలన ప్రధాన కమిషనర్గా పనిచేసిన రేమండ్ పీటర్, తర్వాత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్, తర్వాత భూమి సునీల్, వీళ్ళు ఇందులో ఉంటున్నారు. ఇందులో ధరణి రావడానికి ముందు, ధరణి వచ్చిన తర్వాత సాదా బైనామాలు, మ్యుటేషన్లకు సంబంధించిన 22A అంటే నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ఇవి ఏం జరిగినవి అనేది సుమారుగా 20 లక్షల మంది వరకు ఇంకా వారు ధరణిలోకి ఎక్కలేదు వారి పేర్లు. ఆ ఎక్కకపోవడానికి గల కారణాలు ఏమిటి, ఈ అన్నిటిని కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదికను ఇవ్వబోతున్నది ఈ కమిటీ. ఈ కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగానే ధరణిలో రావాల్సిన మార్పులు చేర్పులు వీటన్నింటిపైన ఒక అవగాహనకు రావడానికి అవకాశం ఉన్నది. అయితే గతంలోనే ఈ ధరణి ఇట్లా రావడానికి ముందు 2016-17 ఈ రైతు బంధు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ రోజు ఎట్లయితే ఉన్నదో ఆ వ్యవస్థను డిజిటలైజ్ చేసి అట్లాగే రైతు బంధు ఇవ్వడం, అందులో పట్టాదారుకు సంబంధించిన అనుభవదారు కాలానికి సంబంధించిన వివరాలు అందులో లేవు. ఈసారి కౌలు రైతులు కూడా ప్రభుత్వము వారికి ఆర్థిక సాయం అందిస్తున్నది కాబట్టి గత ప్రభుత్వం ఉన్నదాన్ని గత ప్రభుత్వం అమలు చేసిన విధంగా కాకుండా అనుభవదారు కాలాన్ని కూడా పట్టదారు పాస్ పుస్తకాలు గతంలో ఉండేవి. హక్కుదారు, పట్టదారు, అనుభవదారు కాలాలు ఉండేవి. ఈసారి అనుభవదారు అంటే ఎవరైతే కౌలు చేస్తున్నారో వారికి సంబంధించిన వివరాలకు అంశాలను కూడా ఈసారి తేవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. వీటితో పాటుగా 2020 సంవత్సరంలో భూ హక్కుదారుల చట్టం ప్రకారము అందులో భూ సంబంధమైన సమస్య వచ్చినప్పుడు, చట్టానికి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు తహసీల్దార్ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ అందులో మార్పులు చేర్పులు చేయడానికి వారికి అధికారం లేదు. అది మళ్ళీ న్యాయస్థానాల ద్వారానే పరిష్కారం చేసుకోవాలి. ఇట్లాంటి విషయాలు దాని చుట్టుముట్టు ఉన్నాయి. దగ్గర 80 నుంచి 90 రకాల సమస్యలు ధరణి వచ్చిన తర్వాత ఉత్పన్నమైన ఒక అనుభవం కూడా ఉన్నది. ఈ ధరణిలో ఏ మార్పులు చేయాలనో అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రభుత్వానికి ఒక సూచన కూడా చేసింది. అన్ని సూచనలను ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను, ప్రధానంగా ప్రజావాణిలో ఇప్పటివరకు వచ్చిన విజ్ఞప్తులను, మొన్న ప్రజాపాలన కింద తీసుకున్న దరఖాస్తుల్లోనూ ధరణి సంబంధమైన భూమి సంబంధమైన సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. దగ్గర 1,25,00,000 దరఖాస్తులు వస్తే అందులో పావు భాగం భూమికి సంబంధించిన సమస్యలు, ఇతరేతర అంశాలు అందులో ఉన్నాయి. ఇక ప్రగతి భవన్ వద్ద ప్రారంభించిన ప్రజావాణిలో కూడా ఈ ధరణి సమస్యలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వము ఈ మొత్తము ధరణి అనుబంధంగా ఉన్న, ధరణి కేంద్రంగా ఉన్న సమస్యలను పరిష్కార దిశగా చాలా వేగంగా అడుగులు వేస్తున్నది. ఇందుకోసమని ఇది 18 లక్షల ధరణి వెలుపల ఉన్న 18 లక్షల మందికి కూడా ధరణిలో స్థానం కల్పించాలనేది కేవలం హైదరాబాద్ కేంద్రంగానే కాదు, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఈ బృందము అక్కడ అధికారుల ఈ కమిటీ మొత్తం పర్యటిస్తుంది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి పట్టాదారుల నుంచి వివరాలు సేకరిస్తుంది. ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించాలి అనే ఇత్యాది అంశాలపైన ఈ కమిటీ అధ్యయనం చేయబోతున్నది. ఇందులో అంటే క్షేత్రస్థాయి అనుభవం తీసుకున్నారంటే కనుక ఇక తెలంగాణలో భూములకు సంబంధించిన మరొకటి మొత్తం తెలంగాణలో భూములను కూడా మరోసారి రీసర్వే చేసే అవకాశం కూడా ఉన్నది. ఈ రీసర్వే చేసిన తర్వాత అసలు హక్కుదారులు ఎవరు, సాదా బైనామాలు ఎవరున్నాయి, అసైన్డ్ భూములకు ఉన్నవారికి వారికి సర్వహక్కులు వారికి కల్పించడము, దీంతోపాటుగా 22 నిషేధిత భూముల జాబితాలో ఉన్న వాటిని తొలగించడము, మొత్తము రియల్ ఎస్టేట్ కింద ఉన్న భూమి ఎంత ఉంది, వ్యవసాయంలో ఉన్న భూమి ఎంత ఉంది, ఇట్లాంటి అన్ని వివరాలను సమగ్రంగా రికార్డు చేయడము, ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను డిజిటలైజ్లో వేగవంతంగా మారే విధంగా చేయడము, అంటే మ్యుటేషన్ల విషయంలో లేదా వ్యవసాయం ఉన్న భూమి నాలా కన్వర్షన్ చేయడంలో
ఇట్లాంటి వాటిలలో ఇప్పటికున్న ఆటంకాలు ఏమున్నాయి, భవిష్యత్తులో రాకుండా ఏం చేయాలి, ఇవి ప్రధానంగా ఎదురవుతున్న సమస్యలు గ్రామ స్థాయి నుంచి రాజధాని స్థాయి వరకు. వీటన్నింటికి ఒక సమగ్రమైన పరిష్కారాన్ని చూపించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే ధరణి సమస్యలపైన కమిటీ ఏర్పాటు. ఈ కమిటీ నిజంగానే ఇది దానికి డ్యూరేషన్ ఎంత ఉంది, ఎంతకాలం లోపల పరిష్కారం చేయబోతున్నది అనే ఇత్యాది విషయాలపైన ఇప్పటికే మనకు రాదు. కానీ ఈ ధరణిలో ఉన్న సమస్యలన్నింటినీ పరిశీలించి అసెంబ్లీలో దీనిపైన చట్టం చేసే అవకాశం కూడా ఉన్నది. ఈ బడ్జెట్ సమావేశాల ముందంటే ఫిబ్రవరిలో జరగబోతున్న మార్చి ఆర్థిక సంవత్సరం ముగింపు, ఆ బడ్జెట్ సమావేశాలలోనే ధరణికి సంబంధించిన బిల్లు కూడా సభ ముందుకు వచ్చే అవకాశం, కేబినెట్ ఆమోదం తర్వాత దానిపైన ప్రభుత్వం అనుకున్న విధంగానే ముందుకెళ్లే అవకాశం కనిపిస్తున్నది.